మన రోజువారీ జీవితంలో చాలా రకాలు పనుల్లో హడావిడిలో బిజీగా ఉంటాము. సో దానివల్ల ఏంటంటే మన కళ్ళ ముందు ఉండే చిన్న చిన్న పనులకి ఆర్గనైజర్స్ అలా కొంటాం. అలా కాకుండా రూపాయి ఖర్చు లేకుండా ఎలా ఆర్గనైజ్ చేయాలా అనేది నేను చూపిస్తాను. చిన్న చిన్న టిప్సే ఎండ్ వరకు చూడండి. సో ఇది వచ్చి హ్యాంగర్ అండి. మీరు ఎటువంటి హ్యాంగర్ అయినా తీసుకోండి. మనం ఎప్పుడైనా బయటికి పిల్లలు కానీ వెళ్ళేటప్పుడు ఏంటంటే హడావిడి పడిపోతారు. వాళ్ళ క్యాప్స్కి కానీ బెల్ట్స్ కానీ వాళ్ళు ఎక్కడ పెడతారో కూడా గుర్తుండదు అనమాట. సో ఇలా పెట్టేసి మనం హ్యాంగ్ చేస్తామంటే ఒక దగ్గర వాళ్ళకి వెళ్ళేటప్పుడు గబుక్కుని తీసుకోవచ్చు. అలాగే వాళ్ళే తీసి ఎక్కడ తీసారో అక్కడ పెట్టే అలవాటు కూడా నేర్పించవచ్చు అనమాట. చాలా సింపుల్ ఐడియా. అండ్ ఇంకోటి వచ్చి చిన్నపిల్లలు ఇలాంటివి అంటే గ్లాసెస్ అలా పెట్టుకుంటారు కదా. పెద్దవాళ్ళు అంటే మనకు గుర్తుంటాయి, వాళ్ళంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు. సో అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అనేది ఫాలో అండి. ఇది వచ్చి మనకి ఓల్డ్ బ్యాంగిల్ ఏదైనా సరే తీసుకోండి. ఏదైనా ఓల్డ్ బ్యాంగిల్ లేకపోతే ఏదైనా సర్కిల్లో ఉండేది తీసుకొని దానికి దగ్గర తగిలిచ్చేసారంటే వాళ్ళ కబోర్డ్స్లోనే ఇలాగ ఏదైనా అంటే వాల్ స్టిక్కర్ లాంటిది ఏదైనా పెట్టేసి వాల్ హ్యాంగర్ లాంటిది పెట్టేసి వాళ్ళ కబోర్డ్స్లోనే పెట్టారంటే వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు గబుక్కుని తీసుకొని పెట్టుకొని మళ్ళీ అక్కడ పెట్టేయచ్చు అనమాట. చాలా సింపుల్ ఐడియా. అండ్ ఇది వచ్చి మంచి టిప్ అండి. సో మనం ఎన్నో డబ్బులు పెట్టి మనం ఫ్లవర్ వాజెస్ కొంటాము. ఇలా వేస్తే అవి పక్కకు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట, స్టడీగా నుంచోవు. సో అలాంటప్పుడు మరీ కొన్ని పెట్టలేము, మళ్ళీ ఎక్కువ ఫ్లవర్ వాజెస్ లాంటివి పెట్టలేము. కాబట్టి అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అనేది ఫాలో అవ్వండి. సో ఇది వచ్చి మనకి టిష్యూ పేపర్ ఉండేది కదా. సో దాన్ని మనము ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర టిష్యూ పేపర్ లేకపోతే కనుక మన ఇంట్లో క్లాత్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో అదైనా వాడండి. సో ఇలాగా ఫోల్డ్ చేసేసి ఇలా రౌండ్గా తిప్పేసి మీరు లోపలికి ఇలాగా ఇన్సర్ట్ చేసేసినట్లయితే ఇలాగ చూపిస్తున్నాను కదా. సో ఇలా పెట్టేశారంటే అవి ఒక దగ్గరే నించొని ఉంటాయి, అటు ఇటు కదలవు. సో మనం పెట్టింది రెండు ఒకటైనా సరే నించొని అలాగే ఉంటాయి అన్నమాట. చాలా సింపుల్ ఐడియా కదా. మీ అందరికీ ఇక్కడ దాకా వీడియో చూస్తుంటే ఎక్కడైనా నచ్చి ఉండేది కదా. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటే మన నెక్స్ట్ వచ్చిన టిప్ వచ్చి చాలా యూస్ఫుల్ టిప్ అండి. కిచెన్లో మనకి ఇలాంటి చిన్న చిన్న ఈగలు వచ్చేస్తూ ఉంటాయి కౌంటర్ టాప్ మీద ప్రతి చోట. ఒక్కసారి కనుక ఇలాంటి ఈగలు వస్తే కనుక మనం కౌంటర్ టాప్ క్లీన్ చేసేటప్పుడు కొంచెం బేకింగ్ సోడా కలిపి నీళ్ళు వేసి ఎక్కువ శాతం క్లీన్ చేసినట్లయితే మనకి ఇలాంటి ఈగలు అనేది రావు. టిప్స్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.